వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు లేడీ డాన్ అంటేనే రాష్ట్రంలోని ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. అలాంటిది నెల్లూరు ప్రజలకు మరో షాక్. ఎందుకంటారా? నెల్లూరు నగరంలోకి సుమారు ఒక 50 మంది మహిళా దొంగలు అడుగుపెట్టారు. వీళ్ళంతా ఇద్దరు ముగ్గురుగా గ్రూపులుగా విడిపోయి రద్దీ ఉన్న బంగారం షాపులు, అదేవిధంగా దుస్తులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వీళ్ళు మకాం వేసి ఉన్నారు. ఎవరైతే బ్యాగులు తగిలించుకొని రద్దీ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ బ్యాగులకు బ్లేడ్లతో కోసి అందులో మొత్తం స్వాహా చేస్తున్నారు. ఇది ఎలా అనుకుంటున్నారా? నిన్న ఒక్కరోజే 12 మంది 4 టౌన్ లిమిట్స్ కావచ్చు, 3 టౌన్ లిమిట్స్ కావచ్చు, మొత్తం చినిగిపోయిన బ్యాగులతో పోలీస్ స్టేషన్ల వద్ద దర్శనమిచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మేలుకున్నారు. సీసీ ఫుటేజ్ల ద్వారా ఆ గ్రూప్ని, ఆ దొంగల్ని పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు ప్రజలారా, మీరంతా తస్మాత్ జాగ్రత్త. ఏమాత్రము ఆది మర్చారా? మీ బ్యాగులో ఉండే గోల్డ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, క్షణాల్లో మాయమైపోతారు. నుంచి వచ్చాను, అన్నాల ఇంటికి వచ్చాను. పొద్దున ఒక షాప్కి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చి మళ్ళీ వెనక్కి ఇక్కడ శుభమస్తుకి ఎప్పుడు వస్తుంటాను, సంవత్సరం వస్తుంటాను. ఇంతవరకు అది జరిగింది లేదు. పోయిన 10 నిమిషాల కీలో ఫస్ట్లోనే ఉన్నాను. 10 నిమిషాల్లో నా పర్సులు 2 కొట్టేస్తారు. ఒక పర్సు ఎత్తుకునేస్తారు, ఒక పర్సులో డబ్బులు ఎత్తుకుని కింద పడేస్తారు. ఆ చీరలకి పడేస్తలేదు. ఏంద్ర మన పర్సు లాగుందని చూసుకుంటే అప్పుడు నా బ్యాగ్ చూసుకునే వాళ్ళకి వాటర్ బాటిల్స్ నేను ఎప్పుడు 4-5 పెట్టుకొని ఉంటాను. అదొకటి కింద ఉంది. అప్పుడు తెలుసు వాళ్ళు అన్నీ తీసేసుకునేటప్పుడు ఇది కింద పడిపోయాను. నా లక్ ఏంటంటే నా ఫోన్ కింద ఉండడం వల్ల వాళ్ళు ఎక్కలేకపోయారు. ఆ ఫోన్ మాత్రమే ఉంది. నా డబ్బులన్నీ పోయినాయి. వాళ్ళని అడిగారా? మీకు చెప్పారు షాప్కి వెళ్ళి చెప్పాము సార్, కెమెరా చెక్ చేస్తామని. అంత ఫ్రాడ్ సార్. అది ఫస్ట్ ఫ్లోర్లోనే కెమెరా పనిచేయటం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు చూపించండి మాకు ఏం జరిగిందో. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఒక 45 మినిట్స్ బిఫోర్ మీ ఇంటికి ఇక్కడికి రావడము 2:50 అంతగా ఫోర్త్ ఫ్లోర్ పోయి అడిగాను. వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. మీరే ఇచ్చుకోండి. కస్టమర్స్ అంటే వాళ్ళకి విలువలేదని అది మాకు ఎంత నష్టం అండి. దాంట్లో 25,000 ఫోన్లో డబ్బులు, మళ్ళీ 5,000 బస్సులో. అది మామూలుగా ఆండ్రాయిడ్ ఇట్లాంటివి. వివో అలా చేస్తే మీరు ఏదో షాపింగ్ మాల్ విఆర్సీ దగ్గర ఉన్న షాప్కి శారీస్ కొనడానికి వెళ్ళాము. అక్కడ శారీస్ కొనుక్కొని బిల్లు చెల్లిద్దామని బ్యాగ్లో చూసేసరికి ఇక్కడ కట్ చేసి పర్సు తీసేస్తున్నారు. నా పర్సు లోపల, ఈ బ్యాగ్ లోపల పర్సు, అందులో ఫోను అన్నీ ఉన్నాయి. అందులో 5,000 or 6,000 క్యాష్ ఉంది. ఫోన్లో కూడా మనీ ఉంది. మొత్తం పర్సు తీసేశారండి. ఇక్కడ ఇలా కట్ చేశారు. మీకు స్పర్శ తగలలేదా? అంటే అక్కడ ఎంత గుంపుల్లో ఏదో తగిలిందేమోలే బ్యాగ్ అనుకున్నాం. అంటే ఇంత లోపల నుంచి తీయాలి కదా అనుకున్నాం. ఈ ఐడియా అయితే మాకు లేదండి. ఇలా ఇక్కడ సైడ్ కోసేసి తీసేస్తారని ఐడియా లేదు. జనరల్గా ఇక్కడ జిప్పు పెట్టేశాం కదా మేము. శుభమస్తుకి గుడ్డలు కానీ వచ్చాను సార్. మా పిల్లకాయలకి, నా మనవరాలకి ఆడికి వచ్చి గుడ్డలు తీసుకోపోయేటప్పటికి కట్ చేసేసి డబ్బులు వేసుకోపోయారు సార్. మాది అల్లూరు మండలం ఇందుకూరు. ఎంత డబ్బులు ఉన్నాయి? 15,000 సార్. ఎలా తీశారు అతను? కట్ చేసి తీసేసారు సార్. మీరు వాళ్ళ సీసీ కెమెరాలు చూడమని చెప్పలేదా? వాళ్ళని చూస్తే లేవు, వాళ్ళు పని చేయలేదు అన్నారు చెప్పారు. ఎక్కడ జరిగింది? పైన కింద? కింద సార్, కింద గ్రౌండ్ ఫ్లోర్. సీసీ కెమెరా లేవని చెప్పారా? లేవని చెప్పారు. పని చేయలేదని చెప్తున్నారు సార్. పని చేయడం లేదని చెప్పారు. ఎంత ఏం సార్? డబ్బులు ఎంత? 15,000 సార్. మీ పేరు? నాగమ్మ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.